ఆకాశవాణి అక్కినేని నాగేశ్వరరావు గారి శతజయంతి సందర్భంగా అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షులు, తానా పూర్వ అధ్యక్షులు డాక్టర్ తోటకూర ప్రసాద్ గారితో శ్రీ అడవి రాజబాబు పరిచయ కార్యక్రమం వింటారు. నట సామ్రాట్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి శతజయంతి ఈరోజు. అక్కినేని అంటేనే ఓ తెలుగుతనం, తెలుగు పాత్రలు, భారతీయత, కలబోత. వారి గురించి ప్రేక్షకులు ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటారు, చెప్పుకున్నారు. భవిష్యత్తులో కూడా వెండితెర మీద చిత్రాలు ఉన్నంతకాలం అక్కినేని నాగేశ్వరరావు గారి పేరు ఉంటూనే ఉంటుంది. ఈరోజు వారి గురించి మనం ముచ్చటించుకోవటం ఒక ముచ్చటైనటువంటి విషయం. అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షులు, తానా మాజీ అధ్యక్షులు డాక్టర్ తోటకూర ప్రసాద్ గారు ఈరోజు అమెరికా నుంచి మనతో ఫోన్లో లైన్లో ఉన్నారు. అక్కినేని గారితో వారికి చక్కనైనటువంటి అనుబంధమే కాకుండా అనేక మార్లు వారితో అనేక విషయాలు చర్చించి వారిని గౌరవించుకున్నటువంటి సందర్భాలు బోల్డనే ఉన్నాయి. ఈరోజు వారిని పలకరించి అక్కినేని గారి గురించినటువంటి విశేషాలు తెలుసుకుందాం. డాక్టర్ తోటకూర ప్రసాద్ గారు, నమస్కారం అండి. నమస్కారం రాజబాబు గారు. సార్, మీరు అక్కినేని నాగేశ్వరరావు గారితో మంచి, ఏ విధంగా చెప్పాలంటే ఒక అభిమాని, ఒక నటుడికి ఉండేటువంటి అద్భుతమైనటువంటి అనుబంధాన్ని మించినటువంటి అనుబంధం మీ ఇద్దరి మధ్యన ఉంది. అసలు అక్కినేని నాగేశ్వరరావు గారి అభిమానిగా అక్కినేని నటనలో విశిష్టత మీరు ఏం గమనించి వారి ఫౌండేషన్ స్థాపించారు? అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగుతనానికి నిలువెత్తి సంతకం. చాలా మంది ఆయన నటుడిగా చాలా అభిమానిస్తారు, ప్రేమిస్తారు, గౌరవిస్తారు. కానీ నాలాంటి వారికి, కొంతమందికి ఆయన విశిష్ట లక్షణాల వల్ల నేను ఆయనకి బాగా దగ్గర కాగలిగాను. అవి నన్ను చాలా ఎక్కువగా ఆకట్టుకున్నాయి. కారణం ఏంటంటే, ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అతి తక్కువ చదువు, 4-5 తరగతులకే పరిమితమైనటువంటి చదువుతో ఆయన జీవితం ప్రారంభించి, ఎవరి సహాయ సహకారాలు లేకుండా కేవలం కృషి, పట్టుదల, ఆత్మస్థైర్యం, దూరదృష్టి అనే 4 ఆయన తన ఆస్తిపాస్తులుగా చేసుకుని ఒక హిమాలయ పర్వతపు శిఖరాగ్రానికి చేరుకోవడం అంటే అది ప్రపంచంలో చాలా చాలా కొద్ది మందికి మాత్రమే సాధ్యమైనటువంటి ఘన విజయం. అది గమనించినప్పుడు నేను ఈయనకి సినిమా నటుడుగా చాలా సినిమాలు నటించారు, గొప్ప గొప్ప సినిమాలు నటించారు. కొన్ని సినిమాలు అంతగా ఆడకపోయినప్పటికీ కూడా ఆయన ఆదరణ ఎక్కడా తగ్గల. దాదాపుగా 75-80 సంవత్సరాల నటనా ప్రస్థానం, ఆయన రంగస్థలం కూడా తీసుకుంటే. అవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక వ్యక్తిగా ఆయన జీవితం నాకు బాగా ఆకట్టుకున్న విషయం ఏంటంటే, ఆ వ్యక్తిత్వ వికాసానికి ఒక దర్పణం ఆయన జీవితం. అది నన్ను బాగా ఆకట్టుకుంది. అందుకే నేను ఆయనకి బాగా దగ్గర కాగలిగాను. మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం దాదాపుగా 20 సంవత్సరాల అనుబంధం. మీరు ఎప్పుడైనా కానీ అక్కినేని గారితో వారి పాత్రల విషయంలో ఎటువంటి చర్చలన్నా జరుగుతుండేవా? విచిత్రమైన ఆశ్చర్యం ఏంటంటే, మీ ఇద్దరం కలిసినప్పుడు చాలా సందర్భాలు మీరు అన్నట్లుగా, నేను హైదరాబాద్ నగరం వచ్చినప్పుడు ప్రతిసారి ఆయన కలవకుండా ఎప్పుడు వెళ్ళలేదు నేను గత 30 సంవత్సరాల్లో. అలాగే ఆయన ముఖ్యంగా 89వ జన్మదినాన్ని ఇక్కడ డాలస్ నగరంలో అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. అప్పుడు మన ఇంటి దగ్గర ఆయన ఒక 4 రోజులు బస చేశారు. అయితే వీటన్నిటికన్నా సినిమాల ప్రస్తావన, ఆయన సినిమాల్లో ఎట్లా నటించారు, ఇది చాలా చాలా తక్కువ అండి. మా ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ అన్ని కూడా సామాజిక స్పృహతో కూడినటువంటి ఆయన అనుభవాల సారాంశాన్ని నేను ఎప్పుడు ఎక్కువగా తెలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉండేవాడిని. దానివల్ల ఏంటంటే, ఆయన వ్యక్తిత్వం గురించి తెలుసుకున్నప్పుడు, ఆయనకున్నటువంటి పట్టుదల గురించి తెలుసుకున్నప్పుడు, అది కేవలం సినిమా నటులకే కాకుండా అది ఏ రంగంలో ఉన్నటువంటి వారికైనా, ముఖ్యంగా యువతరానికి ఒక స్ఫూర్తిదాయకం. ఇవాళ మనమే కష్టపడిపోకుండా అన్ని మనకు సమృద్ధిగా చేరాలి అనేంటి రోజుల్లో ఆయన ఒక్కసారి మనం ఆయన జీవితాన్ని గనక పరిశీలించినట్లయితే ఎన్నో పాఠాలు మనకు దొరుకుతాయి. ఆయనే చెప్పుకుంటూ ఉంటారు కదా, నమస్కారం పెట్టే సంస్కారం కూడా లేనటువంటి ఒక వ్యక్తిని నన్ను నేను మలుచుకున్నాను, ఎందుకంటే సమాజమే నాకు నేర్పింది అని చెప్పేవారు. ఆయన విద్య లేదు నాకు, నేను చదువుకోలేదు అనే లోపాన్ని ఆయన ఎక్కడా లేకుండా ఆయన విద్యాదానం చేశారు. ఆయన పుట్టినటువంటి ప్రాంతంలో గుడివాడలో ఏఎన్ఆర్ కళాశాలలో ఆయన చేసినటువంటి విద్యాదానం వల్ల కొన్ని వేల లక్షల మంది విద్యార్థులు అక్కడ చదువుకుని వివిధ రంగాల్లో అత్యున్నతమైనటువంటి స్థానాల్లోకి ఎదిగినటువంటి, దేశ విదేశాల్లో ఎదిగినటువంటి తీరు
అది చాలా ప్రశంసనీయం. చదువు లేదు అనేది లోపం ఎప్పుడు కనపడలే ఆయనకి. కారణం ఏంటంటే ఆయన సమాజాన్ని చదివారు, సమాజం నుంచి నేర్చుకున్నారు. చాలా విశ్వవిద్యాలయాలు ఆయనకి గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. అలాగే ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఒక విద్యావేత్తతో మాట్లాడే విధంగా ఉండేది. దానికి కారణం ఏంటంటే ఆయన మలుచుకున్న తీరు, ఆయన ప్రసంగాల్లో కానివ్వండి, ఒక సామాజిక స్పృహతో కూడినటువంటి విషయాలు చర్చించినప్పుడు కానీ ఎంతో లోతైన విషయాలు ఆయన అది ఇటు ఆంగ్లంలో కానీ అటు తెలుగు భాషలో కానీ మహాద్భుతంగా ఆయన వివరించేవారు. అది ఆయన గొప్పతనం. ప్రసాద్ గారు, ఏదన్నా అంటే వారు ప్రస్తావించినటువంటి అనేక విషయాలు మీరు చెప్పారు, అనేక సందర్భాల్లో మీరు వారితో మాట్లాడనే ఒకటి ఏదన్నా వారి వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి నిదర్శనాన్ని చూపించే విషయం ఏదన్నా ఒకటి ఉదాహరణ చెప్పగలుగుతారా? తప్పనిసరిగా ఆయన ఆత్మస్థైర్యానికి గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 89వ జన్మదినాన్ని ఇక్కడ డాలస్ నగరంలో చేస్తున్నప్పుడు ముఖ్య అతిథిగా ఆయన రావడం, అదే ఆయన చివరి పర్యటన కావడం కూడా దురదృష్టం. ఆయన అంతకుముందు ఎన్నో సార్లు వచ్చారు అమెరికా, దాదాపుగా 20-25 సార్లు వచ్చి ఉన్నప్పటికి కూడా నేను కొద్దిగా బలవంత పెట్టే తీసుకొచ్చాను ఇక్కడికి. ఎందుకంటే అప్పటికే అన్నపూర్ణ గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆయనకి కొద్దిగా స్థల మార్పిడి ఉంటే ఇంకా ఆరోగ్యంగా ఉంటారు అనే ఉద్దేశంతో కుటుంబ సభ్యులందరితో ఒప్పించి ఆయన ఇక్కడ తీసుకురావడం జరిగింది. అది ఒక గొప్ప అదృష్టంగానే భావించాలి. ఆ తర్వాత ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత గమనించింది ఏంటంటే, ఆయన ఉన్నటువంటి ఆత్మస్థైర్యం ఎలాంటిదంటే, అమెరికాలో కేవలం తెలుగు వారు, ఇతర భాషల వారికి కాకుండా అమెరికన్స్, ఇక్కడ ఉన్నటువంటి అమెరికన్స్ కూడా ఆయన పరిచయం చేయాలనే ఉద్దేశంతో న్యూయార్క్ నగరంలో ఒక సమావేశం ఏర్పాటు చేశాం. సమావేశం ఏర్పాటు చేసినప్పుడు దాంట్లో అందరూ కూడా విదేశీయులే, తెలుగు భాషతో అసలు ఎటువంటి సంబంధం లేని వారు. ఆ విదేశీయుల మధ్యలో అంటే కార్పొరేట్ రంగం దిగ్గజాలు ఉన్నారు, దాంట్లో పారిశ్రామికవేత్తలు ఉన్నారు, వివిధ రంగాలకు చెందినటువంటి ప్రముఖులు ఉన్నారు. వీరందరికీ ఈయన పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ఆంగ్లంలో మాట్లాడాలి, వాళ్ళు తెలుగులో మాట్లాడితే అర్థం కాదు కదా. ఆ కారణంగా నేను ఇలా ఏర్పాటు చేశామండి అంటే తప్పనిసరిగా దాన్నే ఉందన్నారు. అప్పుడు నేను ఒక తటపటాయిస్తూ ఆయనతో చెప్పాను, ఇట్లా మరి ఆంగ్లంలో ప్రసంగం చేయాల్సి వస్తుందండి, మరి మీకు ఏమన్నా స్క్రిప్ట్ ఏమైనా రాసి ఇమ్మంటారా అంటే ఆయన పక్క నవ్వారనమాట. నవ్వి మీరంతా చదువుకున్నారు, మీరు మాట్లాడేటప్పుడు ఏమైనా తప్పులు దొరికితే నవ్వుతారు మిమ్మల్ని చూసి, అసలు నాకు చదువే లేదు, చదువు లేనప్పుడు నేను ఏం తప్పులు మాట్లాడినా వాళ్ళే పట్టించుకోరు, నా ఆంగ్ల భాష గురించి ఎవరికి అభ్యంతరాలు ఉండవు, మీరు ధైర్యంగా పెట్టేయండి అన్నారు. అలాగే ఆయన వచ్చి ఒక 35-40 నిమిషాలు ఆంగ్లంలో ప్రసంగం చేసినప్పుడు అసలు నేను ఆశ్చర్యపోయాను అనమాట. అక్కినేని నాగేశ్వరరావు గారైనా ఈయనేనా 4-5 తరగతుల వరకే మాత్రమే చదువుకున్న వ్యక్తి అని. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అది ఆయనకున్నటువంటి ఆత్మస్థైర్యం. నేను ఎక్కడైనా కానీ సాధించగలను, దేన్నైనా కానీ జయించగలను అనే ఒక ఆత్మస్థైర్యం అని చూసారా, అది మనిషిని ఎక్కడికైనా తీసుకెళ్తుంది. అలా ఆయన సంభాషణలు కానివ్వండి, లేకపోతే ఆయన ఇక్కడ చూపినటువంటి ఆ ఓర్పు, సహనం, ఆ శ్రద్ధ చూస్తే అసలు చాలా చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట మాకు. మామూలుగా మనం నటుల గురించి మన దేశంలో కానీ లేకపోతే ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే అమెరికాలో కూడా మేము కొన్ని వార్తలు వింటూ ఉంటామండి. నటుల యొక్క అభిమాన సంఘాలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాయి, ఎదుటి నటుల పట్ల ఎట్లా ఉంటున్నాయి అనేటువంటి దాన్ని గురించినటువంటి సందర్భంలో మీరు అంటే ఒక నటుడి యొక్క వ్యక్తిత్వాన్ని ఆదర్శంగా తీసుకుని ఒక ఫౌండేషన్ అనేటువంటిది ఏర్పాటు చేసి ఆయన వ్యక్తిత్వం గురించినటువంటి ఆలోచనలు, ఆయన వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి విషయాలు 10 మందికి తెలియచెప్పడం అనేటువంటిది బహుశా అక్కినేని గారు కూడా సంతోషించే ఉంటారు. తర్వాత మీరు ఇందాక నుంచి ప్రస్తావిస్తున్నారు 89వ జన్మదినం ఆయన్ని మీరు జరిపారని. ఏ విధంగా అప్పుడు ఆయన తీసుకెళ్లారు, అక్కడ ఏం చేశారు? ఇక్కడ 89వ జన్మదిన వేడుకల్ని 2012లో జరిపినప్పుడు అండి, ఏ నటుడికి ప్రపంచంలోనే, భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఏ నటుడికి దక్కని గౌరవాన్ని మేము ఆయనకి ఆపాదించగలిగేంటి అవకాశం, అదృష్టం మాకు కలిగాయి. ఉదాహరణకి ఆయన ముఖ చిత్రంతో 89 కాంస్య నాణ్యాలను విడుదల చేశాం. ఆ నాణ్యాలకు ఒకవైపు ఆ ముఖ చిత్రం ఉంటుంది. అప్పుడు నేను తానా అధ్యక్షుడిగా ఉన్నాను. తానా జీవిత సాఫల్య పురస్కారం కూడా ఆ సభలో ఇవ్వడం జరిగింది ఆయనకి. ఒకవైపు తానా లోగో, రెండో వైపు ఆయన ముఖ చిత్రంతో ఒక 89 కాంస్య నాణ్యాలని విడుదల చేశాం. ఆ తర్వాత ఆయన నటించినటువంటి చిత్రాల్లోంచి ఒక 89 చిత్రాలను ఎంపిక చేసి 89 పోస్టర్స్, పెద్ద పెద్ద నిడిగి ఉన్నటువంటి పోస్టర్స్ తో ఒక ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాం. ఛాయాచిత్ర ప్రదర్శనని ఆ సభలో ఏర్పాటు చేశాం.
అంతేకాకుండా ఆయన్ని ఒక నటుడికి డాలస్ పురబీధుల్లో గుర్రపు బగ్గీలో ఊరేగిస్తూ ఆయన్ని సభాస్థలికి తీసుకువెళ్ళాం. ఆ తర్వాత ఇప్పటి వరకు ఏ నటుడికి దక్కిన ఒక గౌరవం ఏంటంటే, అమెరికా దేశంలో యుఎస్ ప్రభుత్వపు కమ్మెమరేటివ్ స్టాంప్ అంటారు. అంటే ఇలా ప్రత్యేకమైన సందర్భాల్లో యుఎస్ పోస్టల్ స్టాంపు ఒకటి రిలీజ్ చేసే అవకాశం మాకు కలిగింది. ఆయన ముఖ చిత్రంతో ఇక్కడ యుఎస్ లో పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేశాం. అది అన్ని స్టాంప్స్ లాగా అది భారతదేశానికి కూడా ఆ స్టాంప్స్ మనం ఎన్వలప్స్ మీద అంటించి పంపితే భారతదేశం కూడా చేరుకుంటుంది. అలా చేరుకున్నాయి కూడా. వారి కుటుంబ సభ్యులకి, నాగసుశీల్ గారికి, వారి కుటుంబ సభ్యులకి ఇక్కడి నుంచి నేను అదే స్టాంప్స్ వాడి వారికి పంపడం కూడా జరిగింది. ఇక్కడ ఇతర స్టాంపుల లాగానే అమెరికా దేశంలో కూడా ఆ స్టాంపులు వాడుకోవచ్చు అన్నమాట. ఆ విధంగా ఒక నటుడికి ఇంత గొప్పగా ఘనంగా ఎప్పుడు ఎక్కడ ఇన్ని రకాలుగా జరిగి ఉండదు. అంతేకాకుండా ఆయన జీవితం మొత్తాన్ని సంగ్రహంగా ఒక 45 నిమిషాల నిడిగొన్నటువంటి అక్కినేని జైత్రయాత్ర అనే దాన్ని ఒక డాక్యుమెంటరీని తయారు చేశాం. ఎస్వి రామారావు గారు, సినీ విజ్ఞాన విశారద, ఆయన నేతృత్వంలో ఏఎన్ఆర్ గారు పుట్టిన దగ్గర నుంచి ఆయన అప్పటి వరకు నటించినటువంటి సినిమాల్లో ఆయన అందుకున్నటువంటి సన్మానాలు, బిరుదులు, వీటన్నిటితో కూడా ప్రస్తావిస్తూ ఒక అద్భుతమైన డాక్యుమెంటరీని తయారు చేశాం. అలాగే ఎంబీఎస్ ప్రసాద్ గారు ప్రముఖ రచయిత, వారి అమ్మాయి ఆయన సహకారంతో పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ అని అక్కడ ఉన్నటువంటి అమెరికన్స్ కి అర్థమయ్యేటట్టుగా ఒక 10 నిమిషాలు నిడిగి ఉన్నటువంటి ఒక డాక్యుమెంటరీని ఆంగ్లంలో తయారు చేశాం. ఈ విధంగా ఒక నటుడికి ఆ విధమైనటువంటి సన్మాన సత్కారాలు, ఆయన చేతుల మీదుగా 89 మంది ప్రవాసాంధ్ర ప్రముఖుల్ని సత్కరింప చేసుకునే అవకాశం, అదృష్టం నాగేశ్వరరావు మాకు కల్పించారు. ఇంత జరుగుతున్నా, ఇంత చేసినా దాదాపుగా 2.5 గంటల సేపు ఆయన నిలబడే అందరికీ షాల్స్ కప్పటం, మెమోంటోస్ ఇవ్వడం, దండలు వేయటం చేయటం అంటే ఆ 89 సంవత్సరాల వయసులో ఒక నవ యువకుడిలాగా చేయటం అనేది అది చాలా చాలా తక్కువ మందికి మాత్రమే సాధ్యం. ఆయన ముఖ వర్చస్సులో ఎక్కడ ముడతలు లేవు, కంటి చూపు తగ్గలేదు, ఒక పన్ను కదలగలేదు. ఇలాంటి వ్యక్తిని మనం చూడగలమా మరలా అనేంటి విధంగా ఆయన అత్యంత ఉత్సాహంగా ఆ 89వ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం మా అదృష్టం. అది తర్వాత మేము విన్నామండి, అంటే మీరు మీ ఇంటి దగ్గర నుంచి సభాస్థలికి తీసుకువెళ్లే రోడ్ల మీద కూడా ఎక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ వేయకుండా మీరు పర్మిషన్ తీసుకుని కూడా చేశారని విన్నామండి. అవునండి, అది కూడా ఒక చరిత్ర. ఎందుకంటే ఇలాంటి ప్రముఖులు వచ్చినప్పుడు ముందుగా ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకుని పోలీస్ ఎస్కార్ట్ పెట్టి మా ఇంటి దగ్గర నుంచి ఆ సభాస్థలికి వెళ్ళడానికి కనీసం ఒక 30 నిమిషాలు పడుతుంది. ఆ 30 నిమిషాల సమయంలో మొత్తం అన్ని రెడ్ లైట్లు ఉన్నప్పుడు కూడా ట్రాఫిక్ అంతా ఆపేసి మా కార్లు, మా కార్ వ్యాన్ అంతా కూడా వెళ్ళేట్టుగా పర్మిషన్ తీసుకున్నాం. అలా జరిగింది. అది కూడా ఆయనకి చాలా ఆశ్చర్యం కలిగించింది. ఎప్పుడో ఎక్కడో ఏదో దేశం యొక్క ప్రధానులో లేకపోతే రాష్ట్రపతిలో వస్తే జరిగే ఏర్పాట్లు మీరు చేశారు, ఇది నా జీవితంలో ఒక మరుపురానటువంటి సన్నివేశం అని ఆయనకి ఎన్నో సన్మానాలు, సత్కారాలు మీకు తెలుసుకున్నట్లుగా రాష్ట్రపతుల దగ్గర నుంచి పద్మశ్రీలు, పద్మభూషణలు, పద్మవిభూషణలు కూడా తీసుకున్నారు ఆయన. అయితే అవన్నీ ఒక ఎత్తు అయితే ఆయన బాగా మనసుకు నచ్చింది, తృప్తినిచ్చింది ఇది అని ఆయన కుటుంబ సభ్యులతో కూడా, చాలా మంది స్నేహితులతో కూడా పంచుకోవడం మా అదృష్టం. అది చివరిగా అండి, అక్కినేని గారికి ఎలాంటి విషయాల మీద వ్యక్తిగతంగా ఆసక్తి ఉండేది? అంటే మీరు చెప్పినట్లు ఆయన మహావిజ్ఞానంతో ఉండేటువంటి వారు. అనేక సభలు, సమావేశాల్లో కూడా ఆయన మాట్లాడినప్పుడు అనేక విషయాలు ప్రస్తావించేవారు. అంటే దాంట్లో సునిశ్చితమైనటువంటి పరిశీలన, ఆ విషయాల పట్ల పూర్తి అవగాహన ఉండేది. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్లు 35 నిమిషాలు, 40 నిమిషాలు వారు ఆంగ్లంలో మాట్లాడారంటే ఎంత పట్టు ఉంటే కానీ అలాంటివి సాధ్యం కాదు. అలాగే వ్యక్తిగతంగా ఎటువంటి విషయాల మీద ఆయనకి ఆసక్తి ఉండేది? ఒకటండి, మనం నాగేశ్వరరావు గురించి మనం నేర్చుకోవాల్సిన సినిమాలు పరంగా కాకుండా ఒక మనిషి తనకున్నటువంటి బలాలని, బలహీనతల్ని గుర్తుపెట్టుకోవాలి, గమనించాలి. దానికి తగ్గట్టుగా మనిషి తాను మార్చుకోవాలి. ఆ మలచే విధానం నాగేశ్వరరావు గారి గురించి చూస్తే, ఆయన జీవితం గురించి చూస్తే మనకు తెలుస్తుంది. ఆయనకి తెలుసు ఆయన ఎత్తు తక్కువని. సినిమా నటుల్లో ఎత్తు తక్కువ ఉన్న వారికి అంతగా ప్రాధాన్యమైనటువంటి పాత్రలు రావు. అలాగే ఆయన కళ్ళు చాలా లోతుగా ఉంటాయి. ఆయన లోతైనటువంటి కళ్ళు ఉన్నాయి. పేలవంగా ఉన్న కంఠస్వరం, ఎత్తు తక్కువ, పేలవంగా ఉన్న కంఠస్వరం, లోతైన కళ్ళు, ఇవన్నీ చూస్తే అసలు నటుడికి ఇలా ఉండవలసినటువంటి లక్షణాలు, హావభావాలు ఎక్కడా లేనప్పుడు వాటిని ఆయన మెరుగుపరుచుకొని తన లోపాలని తను గుర్తించి దాన్ని ఏ విధంగా మనం సవరించుకుని ముందుకెళ్లాలనేది ఆయన చేశారు. ఉదాహరణకి
ఎత్తు తక్కువతనాన్ని ఎవరు ఏం చేయలేరు. అయితే ఎత్తు తక్కువ ఎక్కువగా దాని ప్రభావం ప్రేక్షకుల మీద లేకుండా ఆయన చలాకీ స్టెప్పుల ద్వారా ఒక నటుడు మహాద్భుతమైనటువంటి వేగంతో ఎప్పుడైతే ఆ స్టెప్స్ వేసి డాన్సెస్ లో హీరోయిన్లు కూడా కంగారు పడే విధంగా ఒక ఆడవాళ్లు కూడా వేయలేనటువంటి అంత వేగమైనటువంటి స్టెప్పుల్ని వేయడం వల్ల ఆయన ఎత్తు తక్కువ ఎక్కువ అనేది అసలు ఎవరు గమనించాల. అలా ఆయన ఎత్తు తక్కువతనాన్ని కవర్ చేసుకున్నారు. అలాగే లోతుగా అయినటువంటి కళ్ళు ఉండడం వల్ల అవి విషాదాంత పాత్రలకి బాగా ఉపయోగపడతాయని గమనించారు. అందుకే ఆయన లైలా మజ్ను, దేవదాసు, బాటసారి ఈ చిత్రాల్లో విషాదాంత నాయకుడిగా ఆయన వేసినటువంటి ముద్ర ఎవరు చెరపలేని ముద్ర. ఆ విధంగా తన హావభావాలకి తనకున్నటువంటి అవయవ సౌష్ఠవానికి తగినటువంటి పాత్రలు మాత్రం ఎంచుకున్నారు, కానీ పెద్ద పెద్ద పాత్రల జోలికి ఆయన పనికిరాని పాత్రల జోలికి వెళ్ళాల. అలాగే కంఠస్వరం మరి ఎలా మార్చుకోవాలి, కంఠస్వరం ఎలా మార్చుకోవాలంటే ఆయన సాధన చేయడం ద్వారా మెరుగుపరుచుకున్నారు. అంతటి మనిషి ఎప్పుడైనా సరే తనకున్నటువంటి బలహీనతలను గమనించి వాటిని సరి చేసుకోవడం ద్వారా ముందుకెళ్తే విజయాలు సాధించవచ్చు అనేది నాగేశ్వరరావు గారి జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం. తర్వాత మీరు అడిగినట్లుగా ఆయన అత్యంత జాగ్రత్త వహించింది ఆరోగ్యం. ఎప్పుడో ఆయన బైపాస్ సర్జరీ జరిగిన తర్వాత ఇక ఈయన పని అయిపోయినట్టే, ఈయన సినిమాల్లో ఇంకా నటించలేరు అని అందరూ అనుకున్న సమయంలో ప్రపంచంలోనే బైపాస్ సర్జరీ జరిగిన తర్వాత అన్ని సంవత్సరాలు దాదాపుగా 90 సంవత్సరాలు బ్రతికినటువంటి వ్యక్తి బైపాస్ సర్జరీ తర్వాత ఎవరూ లేరు. అది ఎలా కాపాడుకోగలిగారు? ఆరోగ్యం పట్ల శ్రద్ధ. ఆయన శాకాహారం ఎక్కువగా తీసుకునేవారు, తీసుకునేది చాలా చాలా కొద్దిగా తీసుకునేవారు. రోటి పచ్చళ్ళు, తర్వాత చారు ఇలాంటివి ఆయన పల్లెటూళ్ళల్లో ఉండే విధంగా ఆయన జీవన విధానం ఉండేది. ఇంటి దగ్గరే చిన్న తోట ఉండేది, ఇంట్లో పండిన కూరగాయలు తినేవారు. ఆ విధంగా ఏంటంటే తనకున్నటువంటి అనారోగ్యాన్ని కూడా మరి జయించినటువంటి వ్యక్తిగా ఆయన చరిత్ర పటంలో నిలిచిపోయారు. ఆ విధంగా ఆయన ఏం చేసినా గానీ ఆయన సునిశ్చితమైనటువంటి సూక్ష్మ గ్రాహి. ఎవరైనా ఎదురువారు మాట్లాడినప్పుడు దాంట్లో మనకి ఏం పనికొస్తాయి అనే దాన్ని మాత్రమే ఆయన తీసుకునేవారు. దాని గురించి మనం నేర్చుకోవాలి. అంతేకాకుండా మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఒక మనిషికి పట్టుదల అవసరం అండి. పట్టుదల ఎంత భయంకరమైనటువంటి పట్టుదల ఉంటే అంత బాగా పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందనేది ఆయన జీవితంలో ఒక పెద్ద ఉదాహరణ మనం తీసుకోవాలి. ఆయనకి అల్లావుద్దీన్ షూటింగ్ జరుగుతున్నప్పుడు కాశ్మీర్ లో అకస్మాత్తుగా ఏమైందంటే మసూచి సోకి ముఖం అంతా కూడా గుంతలు పడిపోయింది. దాంతో నిర్మాత దర్శకుడు బెంబెలెత్తిపోయారు. ఇక ఏఎన్ఆర్ నటనా జీవితానికి తెరపడింది, ఇక ఈయన నటించలేరు. మరి ముఖం గనక పాడైపోతే ఇంకెవరు నటిస్తారండి? ముఖ్యంగా హీరోలకు కావాల్సిన, హీరోయిన్లకు కావాల్సిన ముఖమే కదా, వాళ్ళ ఆస్తి అంతా కూడా ముఖమే. ఎప్పుడైతే స్ఫోటక మచ్చలాగా మసూచి వచ్చేసి గుంటలు పడిపోయినాయో అప్పుడు అందరూ బెంబేలు ఎత్తినప్పుడు ఈయన ఏం చేశారంటే వైద్యులను సంప్రదించారు. ఏం చేయాలి ఇప్పుడు దీన్ని ఎలా అని అంటే వాళ్ళు ఏమన్నారంటే దీనికి ఒకే ఒక మార్గం ఉన్నదండి, కానీ అది భరించలేనటువంటి తీవ్రంగా నొప్పి కలిగిస్తుంది. ఆ గుంతల్లో యాసిడ్ పోసి దాన్ని ఆ విధమైనటువంటి ఆ గుంటలను పూడ్చడానికి ఆ యాసిడ్ థెరపీ చేయాలంటే అది భరించలేరు, చాలా కష్టం. అంటే ఆయన అన్నారు, నటనా జీవితానికి స్వస్తి చెప్పి నేను తీవ్రంగా బాధపడే కన్నా ఆ బాధ కన్నా ఈ బాధ పెద్దదేం కాదు, కానివ్వండి మీ వైద్యం మీరు చేయండి అని చెప్పి ఆయన ముఖం అంతా కూడా గుంటలు పడిన ముఖాన్ని మళ్ళా అదే వర్చస్సుతో, ఇంతకుముందు ఏ వర్చస్సుందో అదే వర్చస్సుతో ఆయన చివరి శ్వాస వరకు ఈ భూమి నుంచి దివికి ఆగడం అంటే అది మరి చూడండి, అది ఎవరికి సాధ్యం అవుతుంది? అది అవునండి, ప్రపంచంలో ఎవరికైనా సాధ్యం, ఎవరికి సాధ్యం కాని పనుల్ని ఆయన చేసి చూపించారు మనకి. అది మనం నేర్చుకోవాల్సింది. అంత కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం పట్టుదలతో ఆయన జీవితం ఒక అందరికీ ఒక చిరస్థాయిగా నిలిచిపోయింది, ఒక పెద్ద పాఠంగా మనకు మిగిలిపోతుంది. ఈరోజు మీరు అక్కినేని వారి జయంతి సందర్భంగా, ముఖ్యంగా శత జయంతి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి విషయాల్ని శ్రోతలకు తెలియజేశారు. చాలా చాలా ధన్యవాదాలండి. మీ విలువైనటువంటి సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మరోసారి మీకు ధన్యవాదాలు. నమస్కారం అండి. చాలా సంతోషం. అలాగే ఇప్పుడు ఇక్కడ ఈరోజు సెప్టెంబర్ 20వ తేదీన అంగరంగ వైభవంగా అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి వేడుకల్ని డాలస్ నగరంలో మహాద్భుతంగా నిర్వహించుకోవడానికి ఇక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. దీనికి ప్రాతిపదిక గత సంవత్సరం మేము సెప్టెంబర్ 17, 23 తేదీల్లో ఒక రోజు గుంటూరులోను, ఒక రోజు హైదరాబాద్ లోను
ఆయన శత దినోత్సవాల్ని ప్రారంభించాం. ఇక్కడ ఈ రోజు ఈ సెప్టెంబర్ 20వ తేదీ ఆయన పుట్టినరోజు 100 సంవత్సరాలు నిండుతున్న సందర్భంగా ఆ వేడుకల్ని ఇక్కడ ముగింపు వేడుకలుగా చేసుకుంటున్నాం. ఆయన సినిమా పరిశ్రమ ఉన్నంత వరకు ఆయన లేరు అనే అసంతృప్తి మాకు ఎక్కడ కలగదండి. చాలా మందికి, నాకే కాదు వ్యక్తిగతంగా చాలా మందికి. ఎందుకంటే సినిమా పరిశ్రమ ఉన్నంత వరకు ఆయన వదిలి వెళ్ళినటువంటి కళాఖండాలను చూసుకుంటూ మన మధ్య మిగిలిపోయేట్టుగా ఆయన చిరస్థాయిగా ఉండిపోతారు. అందుకే ఏఎన్ఆర్ లాంగ్ లివ్, ఏఎన్ఆర్ లివ్ సాంగ్. ధన్యవాదాలు మీ అందరికి కూడా, ఈ ఆకాశవాణి ప్రేక్షకులందరూ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మీరింతవరకు అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి సందర్భంగా అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షులు, తానా పూర్వ అధ్యక్షులు డాక్టర్ తోటకూర ప్రసాద్ గారితో శ్రీ అడవి రాజబాబు పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ ఇల్లెందుల రవికుమార్. సాంకేతిక సహకారం శ్రీయుతులు ఈ క్రాంతికుమార్, బి శివశంకర్, బి వెంకటరమణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణ.